హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సాటర్‌డే మార్నింగ్ రొటీన్ అనమాట. అంటే ఈరోజు వ్లాగే. అయితే ఈరోజు మార్నింగ్ లేచేటప్పటికి టైము 7:00 అయిపోయింది. మా బావకైతే ఈరోజు క్యారేజ్ ఉంది. అందుకోసమనే ఇంకా త్వరగా వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు ఎలాగో సాటర్‌డే కాబట్టి పప్పు మామిడికాయ వండేద్దాం అనుకుంటున్నాను. అలాగే చట్నీలు కూడా చేయాలి. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేస్తాం కదా! అందుకోసమని ఒక 2 రకాల చట్నీలు చేసేసానంటే ఈరోజు నైట్‌కి కూడా మాక్సిమం టిఫినే చేస్తాం కదా! నైట్‌కి కూడా చట్నీలుంటాయి. ఇక రైస్ అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద. వాళ్ళిద్దరి మట్టుకే పెడుతున్నాననమాట. మళ్ళీ మాకైతే వేరేగా వండుతాను మధ్యాహ్నం. మా బావకి, అలాగే మా బావతో పాటు పనికెళ్ళిన అబ్బాయికి ఇద్దరికీ కూడా క్యారేజ్ కట్టేస్తాను. డ్యూటీలయితే టైంకి వెళ్ళి టైంకి వస్తామని ఉంటుంది గానీ, మా బావది చేతి పనే కాబట్టి ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు వచ్చినా మన ఇష్టమే. ఒక్కొక్కసారి కుర్రోళ్ళకి అప్పజెప్పేసి మధ్యలో వస్తూ ఉంటారు. కానీ ఈరోజు క్యారేజ్ అయితే కట్టేయమన్నారు. మాక్సిమం మధ్యాహ్నం పూట్ల అన్నం తినడానికి ఇంటికే వచ్చేస్తారు. కానీ దూరం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం క్యారేజ్ కట్టమంటూ ఉంటారనమాట. అలాంటప్పుడు బేగా లెగిచి క్యారేజ్ అయితే కట్టేస్తాను. ఇక పిల్లలకి స్కూలుకున్నప్పుడైతే ముందుగంటే చెప్పారంటే వాళ్ళతో పాటు వండేసి కట్టేస్తాననమాట. ఇక పప్పు మామిడికాయ వండుతానన్నాను కదా! మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు కాయ ఇది. సూరనరేకు కాయలంటారు కదా! అవి చాలా పుల్లగా ఉంటాయి కాయలైతే. ఇంక పండయిన తర్వాత అయితే చాలా తియ్యగా ఉంటుంది. నా మొహం మరి జిడ్డుదానిలా ఉందనుకోకండి. ఇంక లేచి లేవగానే స్టవ్ దగ్గరికైతే వచ్చేసాను కదా! అందుకోసమనే కొంచెం అలా ఉంది. నా సాటర్‌డే మార్నింగ్ రొటీన్ అంతా కూడా ఆల్రెడీ ఫుల్ వీడియో తీసి పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూసేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.